సామాన్యమైన పౌరుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండేటువంటి సామాన్యమైన పౌరుడు కూడా ప్రశ్నించవచ్చు. పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు సాధారణమైనటువంటి పౌరుడు గాని ప్రశ్నించాడు. అలాగే నేను కూడా ప్రశ్నిస్తాను. ఏమైనా డిప్యూటీ సీఎం అయితే అండి గొప్ప ఏంటి? వదిలేండి ఒక నిమిషం కృష్ణ గారు, ఒక నిమిషం కాలేండి దాసరికన్ గారు. ఇప్పుడు వారు ఏంటంటే వారు ఒక అనలిస్ట్ గా ఒక రాష్ట్ర పౌరుడిగా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అనేది వారి అభిప్రాయం. ఇందాక ఆయన ఒక కమెంట్ పాస్ చేసేసారు. మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ అవినీతి పరులే, ఈ నెల అక్కడికి వెళ్ళి చేసేది ఏంటి అనే స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు ఆయన. నేను అవును అన్నారు. ఏంటి అవినీతి పరులు మీరు చెప్పారు. మీ స్థాయి ఇప్పుడు జరిగినటువంటి వాటి మీద 10 నెలల కరప్షన్ మీద తర్వాత గత 5 ఏళ్ల కరప్షన్ మీద డిబేట్ పెట్టండి. ఆధారాలు లేకుండా మాట్లాడను నేను. అంటే ఏంటి కృష్ణ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కరప్షన్ చేశారు చేస్తున్నారా మీరు అనేది? ఖచ్చితంగా ఆయన గొంగడిలో వేరుకుంటున్నారు.